పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా నేనైతే ఈ జావ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు రెగ్యులర్గా ఎవరు తింటూ ఉంటారు. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది కొద్దిగా పాల్లో వేసేసి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసేసాను. ఎక్కువ షుగర్ యాడ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, ఇది ఎక్కువ అంటే కొద్దిగా కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది కదా పిల్లలకి. సో అందుకనే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేశాను. సో మా ఇద్దరు పిల్లలకి అది సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పల్లీలు మాట, చెక్కీ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పల్లీలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకోండి, అలా డిలే అయిపోతుందని చెప్పేసి అవి కూడా ఫ్రై చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మన రవ్వ అయితే ఉడికిపోయింది. ఇంకా లాస్ట్ దించే ముందు కొద్దిగా ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేశాను. కొద్దిగా కలర్ బాగుంటుంది అండ్ స్వీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరీ చప్పగా ఉన్న పిల్లలు తింటారు కాబట్టి. సో ఇంకా బెల్లం వేసేసి కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా దించేసాను అనమాట. శుభ్రంగా పిల్లలకి వేడి పెట్టేసాను. చక్కగా తినేసారు. చాలా బాగా నచ్చింది అన్నారు. నేను ఎప్పుడు ఉప్మా రవ్వతో చేస్తాను, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి చేశాను, అప్పుడు స్వీట్ తక్కువ ఉందని చెప్పేసి తినలేదు. సో అందుకని ఈసారి కొద్దిగా చిన్న స్వీట్గా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టడంలో తప్ప పర్వాలేదు. మరి మనం డైలీగా స్వీట్ పెట్టకూడదు, కానీ వారంలో ఒక 3 టైమ్స్ అలా పెట్టచ్చు. పిల్లల వరకే, పెద్దవాళ్ళ వరకు మటుకు అంత త్యాగం చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో షుగర్లు, బీపీలు చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి కదా, ఎర్లీ ఏజెస్లోనే. అండ్ ఇది వచ్చేసి మా మార్నింగ్ పిల్లలకి నేను వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ వీడియో ఒకటి తీసాను అనమాట, మీకు షేర్ చేద్దామని. సో నేను రెగ్యులర్గా ఫ్రైలు కూడా చేయనమాట. ఒకరోజు కిచిడి, ఒకరోజు గ్రేవీ కర్రీ లాగా చేస్తాను. బట్ అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు బంగాళదుంప ఫ్రై చేయమని. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే, ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఓవర్ ఫ్రై చేయకుండా క్యారెట్ వేస్తాను. ఎందుకంటే మనకి పొటాటో అక్కడ మనకి కొలెస్ట్రాల్ కాబట్టి, సో క్యారెట్ వేస్తే కొద్దిగా ఫైబర్ కూడా అందుతుంది కాబట్టి, సో ఈజీగా డైజెషన్ అవుతుంది. సో అలా చేస్తాం. నేను మీకు ఆల్రెడీ ఎస్టర్డే వ్లాగ్లో చూపించాను కదా దోశ రుబ్బు. సో చూసారు కదా ఎంత బాగా పొంగిందో, 6 అవర్స్కే మంచిగా పొంగింది. ఇంక ఇది వచ్చేసి నైట్కి ఫ్రెష్ బీన్స్ కర్రీ మాట. ఇవి హెల్త్కి చాలా చాలా మంచిదండి. అందరూ గోరుచిక్కుళ్ళు, బరబాటి ఎక్కువగా తింటారు, బట్ ఈ బీన్స్ చాలా తక్కువగా తింటారు. సో ఇవి తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. సో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్ ఉంటుంది, చక్కగా మంచి అంటే కలర్ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఫస్ట్లో నేను కూడా తింటాను, కొద్దిగా ఇష్టం చూపించేదాన్ని కాదు. కానీ ఏంటంటే వీటిని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. సో అలా కట్ చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీలోకి బాగుంటుంది. అండ్ ఈ కర్రీ వండేటప్పుడు కొద్దిగా స్పైస్ తగిలిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇవి బీన్స్ కర్రీ కదా, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఇంకా మాకు వచ్చేసి చపాతీ అయితే చపాతీ బ్యాటర్తో కలిపేసి పక్కన పెట్టాను. ఇంకా పిల్లలకి నైట్ టైం నేను ఎప్పుడు ఒక గ్లాసు అట్టసరన్నంలాగే వండేస్తాను అనమాట. సో పిల్లల వరకు చాలా మంచిది హెల్త్కి. ఒక గ్లాసు రైస్కి నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. మరి 2 గ్లాసెస్ వేస్తే కొద్దిగా పలుకుగా ఉంటుంది. సో నైట్ టైం కదా, డైజెషన్ కూడా వాళ్ళకి ఫాస్ట్గా ఉండాలి కాబట్టి సో అలా వేస్తాను. అదే మార్నింగ్ టైం వండుకుంటే మనం 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మేము వాడే రైస్ కొద్దిగా రా రైస్ కాబట్టి సో వాటర్ క్వాంటిటీ ఎక్కువే లాక్కుంటుంది అనమాట. ఇది వచ్చేసి సింక్లో ఈవినింగ్ సామాన్ మాట, టీ గిన్నె ఇలాంటివన్నమాట. అండ్ మా పిల్లలు లంచ్ బాక్స్ చూసారా, నేను ఏ రెసిపీ కట్టినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కడతాను, చక్కగా తినేస్తారు. ఎప్పుడు లంచ్ బాక్స్ వదలరు అన్నమాట, చక్కగా తింటారు. ఒక కరివేపాకులు ఇవ్వే తీస్తారు. సో నేను వాటిని కూడా కవర్ చేస్తాను. ఎలా అంటే నేను మంత్లీ ఒకసారైనా సరే కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ నేను చేసి పెడతాను అనమాట. ఆ ఫస్ట్ ముద్దలో కలిపేసి ఆల్రెడీ మన ఛానల్లోనే నేను ఆ వీడియోస్ చేశాను, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి, నా వీడియోస్లో వ్లాగ్స్లో ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. అండ్ ఇంకా సింక్లో సామాన్లు ఇంకా చక్కగా నీట్గా తినేసారు మా పిల్లలు. ఇలా ఎంటీ బాక్సెస్ ఇంటికి వస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మీకు ఎవరికైనా లంచ్ అంటే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా చూశారు కదా, సో ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో దానివల్ల మంచి గ్రోత్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.